Let's start our class today. Don't unmute yourself in between the class, okay? What the disturbance వచ్చేది భానోత్ సంతోష్ మధ్య మధ్యలో నీ అన్మ్యూట్ అవుతుంది ఎందుకో అవ్వకుండా చూసుకో. Don't make disturbance, okay? Today's topic is difference between plate welding and pipe welding. What is plate welding? What is pipe welding? అంటే ప్లేట్ వెల్డింగ్ అంటే ఏంటో మొదట మనకు తెలియాలి, పైప్ వెల్డింగ్ అంటే ఏంటో తెలియాలి. అది తెలుస్తుంటే దాని యొక్క భేదాలు, వాటి మధ్య భేదాలు ఏంటివి, డిఫరెన్సెస్ ఏంటి అనేది ఈరోజు క్లాస్లో మనం గమనించాలి, చూసినట్టయితే పైప్ వెల్డింగ్. వాట్ ఈస్ పైప్ వెల్డింగ్? ప్లేట్ వెల్డింగ్ అంటే ఏంటి? ప్లేట్ వెల్డింగ్ ఈజ్ ఏ ఫ్యూజన్ వెల్డింగ్ ప్రాసెస్. ఇది ఒక ఫ్యూజన్ వెల్డింగ్ ప్రాసెస్ అన్నమాట. It joins plate metals using the combustion of oxygen and fuel gas. ఆక్సిజన్ మరియు ఫ్యూయల్ గ్యాస్ రెండు కలిపి కంబషన్ గా ఏర్పడినటువంటి జాయింట్ ఇది. అట్లా ఏర్పడడం ద్వారా చేసేటువంటి జాయింట్ ఇది. సో ద ఇంటెన్స్ హీట్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ మెల్ట్ అండ్ ఫ్యూజెస్ టుగెదర్ ద ఎడ్జెస్ ఆఫ్ ది పార్ట్స్ to be welded generally with the help of filler metal. నేను ఎక్కడ అయితే చదువుతుంటానో అక్కడ కర్సర్ ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. హౌ ఐఎమ్ రీడింగ్, హౌ ఐఎమ్ ప్రొనౌన్సియేటింగ్, ఆ పదాన్ని ఏ విధంగా చదువుతున్నాను, దానికి ఏంటిది అనేది ఎట్లా చెప్తున్నాడు అనేది మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే యూ విల్ కమ్ టు అండర్స్టాండ్ ది లాంగ్వేజ్ అండ్ సబ్జెక్ట్. ద ఇంటెన్స్ హీట్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ మెల్ట్స్ అండ్ ఫ్యూజెస్ టుగెదర్. ఆ ఇంటెన్స్ హీట్ తోని ఏమవుతుందంటే అది మెల్ట్ అయిపోయి అవి కలిసి జాయింట్ గా ఏర్పడతాయి. ఎడ్జెస్ అనేవి జాయింట్ గా ఏర్పడతాయి. ఎడ్జెస్ ఆఫ్ ద పార్ట్స్ టు బి వెల్డెడ్ జనరల్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫిల్లర్ మెటల్. ఫిల్లర్ మెటల్ ను ఉపయోగిస్తూ జాయిన్ చేస్తారు. ఫిల్లర్ మెటల్ అంటే ఏంటి? మనము జనరల్ గా మీరు సాల్డరింగ్ చేయడం చూసుంటారు. ఎలక్ట్రానిక్ షాప్లలో సాల్డరింగ్ రాడ్ ఉంటుంది. ఆ సాల్డరింగ్ రాడ్ కి ఒక చిన్న పేస్ట్ ఉంటుంది, పేస్ట్ బాక్స్ ఉంటుంది, ఒక వైర్ ఉంటుంది. ఆ సాల్డరింగ్ రాడ్ హీట్ అయిన తర్వాత పేస్ట్ లో ముంచి ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఆ తీగని టచ్ చేయడం వల్ల అది మెల్ట్ అయిపోతుంది. అది తీసుకుపోయి ఎక్కడైతే జాయింట్ చేయాలో అక్కడ అతికిస్తుంది. అంటే అక్కడ ఆ తీగని ఏమని అంటారు అంటే ఫిల్లర్ రాడ్ అంట. లైక్ దట్ ఈ వెల్డింగ్ ప్రాసెస్ లో కూడా ఫిల్లర్ రాడ్ అనేది ఉంటుంది. ఇది హీట్ జనరేట్ చేసినప్పుడు ఫిల్లర్ రాడ్ ను ఉపయోగిస్తూ అక్కడ మనం జాయింట్ అనేది వేస్తాం అనమాట. సో plate welding by gas can be done in two ways. Plate welding అనేది గ్యాస్ చేత చేసేటువంటిది రెండు మార్గాలలో ఉంది. వన్ ఈజ్ లెఫ్ట్ వర్డ్ వెల్డింగ్ అండ్ అదర్ ఈజ్ రైట్ వర్డ్ వెల్డింగ్. ఒకటేమో ఎడమ చేతి నుంచి లెఫ్ట్ వర్డ్ వెల్డింగ్, ఇంకోటేమో కుడి చేతి నుంచి చేసేటువంటి వెల్డింగ్. రెండు పద్ధతులలో ఈ యొక్క ప్లేట్ వెల్డింగ్ చేస్తారు. ఆల్ ద పొజిషన్స్ రైట్ వర్డ్ వెల్డింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆల్ పొజిషన్స్ ఆఫ్ వెల్డింగ్. అన్ని కూడా రైట్ వర్డ్ వెల్డింగ్ లోపల యూజ్ చేసేటువంటి పద్ధతిలో ఇక్కడ ఫిగర్ నెంబర్ 1 లో చూపించినట్టుగా ఉంటుంది. రైట్ డైరెక్షన్ ఆఫ్ వెల్డింగ్ ఫిగర్ నెంబర్ 1 ఇక్కడ కనబడుతుంది కదా. సో డైరెక్షన్ ఆఫ్ వెల్డింగ్ అంటే ఇది ఏమో ఆరో మార్క్ కింది నుంచి పైకి ఉన్నది ఇక్కడ. ఇదేమో డైరెక్షన్ ఆఫ్ వెల్డింగ్ ఈ విధంగా ఉంది ఇట్లా. ఆల్ పొజిషన్ రైట్ వర్డ్ వెల్డ్ ఇది ఈ యొక్క ఫిగర్. ఓకే, the path traveled by the flame and the filler rod varies with the welding position. పాత్ అంటే ఏంటిది? దారి. అది వెళ్ళే మార్గం ఏ విధంగా ఉంటుందంటే అది ఫ్లేమ్ గుండా వెళ్తూ, అండ్ ద ఫిల్లర్ రాడ్ కూడా అదే తోవలో వెళ్తుంది అనమాట. వేరీస్ విత్ వెల్డింగ్ పొజిషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ద యాంగిల్స్ అట్ విచ్ ద ఫ్లేమ్ and the filler rod are held so vary. యాంగిల్స్ ని బట్టి ఫ్లేము దాని యొక్క ఫిల్లర్ రాడ్ చేంజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. యాంగిల్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఒక టేబులర్ ఫామ్ ఇచ్చాడు. మెటల్ థిక్నెస్ అండ్ రిలేటెడ్ టెక్నిక్స్. మెటల్ థిక్నెస్ తర్వాత దానికి సంబంధించినటువంటి టెక్నిక్స్ ఏ విధంగా ఉంటాయని ఒక టేబులర్ ఫామ్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమేమి ఇచ్చిండు? పొజిషన్, మెటీరియల్ థిక్నెస్, రేంజ్, మెథడ్.
పొజిషన్ ఫ్లాట్ పొజిషన్ లో అయితే మెటీరియల్ థిక్నెస్ రేంజ్ ఎంత ఉండాలంటే నాట్ ఎక్సీడింగ్ 5 mm. 5 mm కంటే కూడా థిక్నెస్ అనేది పెరగకూడదు. ఈ లెఫ్ట్ వర్డ్ పొజిషన్ లో మెథడ్ లో ఇందులోనే 2 మెథడ్స్ ఉన్నాయి. మళ్ళీ రైట్ వర్డ్ పొజిషన్ లో అయితే ఎక్సీడింగ్ 5 mm. 5 mm కంటే పైన చూడండి. ఫ్లాట్ పొజిషన్ లో నాట్ ఎక్సీడింగ్ 5 mm అంటే 5 mm లోపల అయితే లెఫ్ట్ వర్డ్ మెథడ్ ఉపయోగిస్తారు. ఎక్సీడింగ్ 5 mm అయితే 5 mm థిక్నెస్ కంటే ఎక్కువగా ఉంటాయి మెటీరియల్ది, అప్పుడు రైట్ వర్డ్ టెక్నిక్ ని ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ పొజిషన్ హారిజంటల్ అయితే కనుక 1 mm to 5 mm ఉంటుంది థిక్నెస్. అది పొజిషన్ ఏ మెథడ్ చేస్తారు? లెఫ్ట్ వర్డ్ పొజిషన్. వర్టికల్ అయితే కనుక 5 mm అండ్ ఎబో, వర్టికల్ అయితే 5 mm అండ్ ఎబో, అది ఆల్ పొజిషన్ రైట్ వర్డ్, అన్ని పొజిషన్స్ లో చేస్తారు రైట్ వర్డ్ టెక్నిక్. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ వర్టికల్ అయితే సింగిల్ ఆపరేటర్ అయితే కనుక ఇక్కడ 1 mm నుంచి 5 mm వరకు లెఫ్ట్ వర్డ్ పొజిషన్, 5 mm అండ్ అబోవ్ అయితే ఆల్ పొజిషన్స్ రైట్ వర్డ్ పొజిషన్. అదే మళ్ళీ వర్టికల్ అయితే కనుక 2 ఆపరేటర్స్ టెక్నిక్. ఇది వర్టికల్లో సింగిల్ ఆపరేటర్ అయితే ఇట్లా, 2 ఆపరేటర్స్ అయితే 5 mm అండ్ అబోవ్ అయితే లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ ఉపయోగిస్తారు. ఓవర్ హెడ్ అయితే 1 mm to 5 mm లెఫ్ట్ వర్డ్ టెక్నిక్, 5 mm అండ్ అబోవ్ అయితే ఆల్ పొజిషన్ రైట్ వర్డ్ టెక్నిక్ ను ఉపయోగిస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ది ప్లేట్ వెల్డింగ్. ప్లేట్ వెల్డింగ్ అయిపోయిన తర్వాత వీఆర్ కమింగ్ ఇన్ టు ది పైప్ వెల్డింగ్. మనము టుడేస్ టాపిక్ లో ప్లేట్ వెల్డింగ్ కి పైప్ వెల్డింగ్ కి డిఫరెన్స్ తెలుసుకుంటున్నాం. ఇప్పటివరకు మనం ప్లేట్ వెల్డింగ్ గురించి స్టడీ చేసాం, అండ్ అగైన్ వీఆర్ స్టడీయింగ్ అబౌట్ పైప్ వెల్డింగ్. పైప్ వెల్డింగ్, వెన్ వెల్డింగ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ మైల్డ్ స్టీల్ పైప్. సర్కంఫరెన్స్ అంటే ఏంది? బాహ్య వృత్తం ఏదైతే ఉంటుందో దాని యొక్క చుట్టుకొలత. దాన్ని మైల్డ్ స్టీల్ పైప్ యొక్క చుట్టూరా మనం వెల్డింగ్ చేస్తున్నప్పుడు ద యాంగిల్స్ ఆఫ్ ద రాడ్ అండ్ బ్లో పైప్ ఆర్ గివెన్ ఇన్ రిలేషన్ టు ది టాంజెంట్ టు ద పైప్ అట్ ద పాయింట్ ఆఫ్ వెల్డింగ్. సో ఇక్కడ ఏమవుతుందంటే యాంగిల్స్ ఆఫ్ ద రాడ్ తర్వాత బ్లో పైప్, దాని యాంగిల్ ఆఫ్ రాడ్ దాని బ్లో పైప్ ఆర్ గివెన్ ఇన్ రిలేషన్ టు ద టాంజెంట్ టు ద పైప్. అంటే ఒక పైప్ కి టాంజెంట్ రిలేషన్ కలిగి ఉంటాయి at the point of welding చేసేటప్పుడు. ఓకే, the welding positions can be seen in relation to the plane of joint. వెల్డింగ్ పొజిషన్ అనేది రిలేషన్ టు ద ప్లేన్ ఆఫ్ జాయింట్ యొక్క ప్లేన్ కి రిలేషన్షిప్ కలిగి ఉంటుంది. ద టెక్నిక్స్ యూజ్డ్ విల్ డిపెండ్ అపాన్, ఈ యొక్క టెక్నిక్స్ ఏమేమి యూజ్ చేస్తారు అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ద పైప్ వాల్ థిక్నెస్, పైప్ యొక్క వాల్ థిక్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. ద వెల్డింగ్ పొజిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. వెదర్ ద పైప్ ఫిక్స్డ్ ఆర్ కెన్ బి రొటేటెడ్, అది ఫిక్స్డ్ పైపా లేకపోతే రొటేట్ చేయగలిగేటువంటి పైపా అనే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో వెన్ ద పైప్ రిమైన్స్ స్టేషనరీ ద ఫాలోయింగ్ టెక్నిక్స్ ఆర్ యూజ్డ్. అంటే పైపు అనేది స్టేషనరీగా ఉంటే గనక ఫాలోయింగ్ టెక్నిక్స్, ఈ టెక్నిక్స్ ను ఉపయోగిస్తారు. పొజిషన్ at the top of the pipe, flat position. టాప్ ఆఫ్ ద పైప్ పొజిషన్ లో ఫ్లాట్ పొజిషన్ లో కనుక ఉంటే లెఫ్ట్ వర్డ్ డాట్ రైట్ వర్డ్ పొజిషన్ మెథడ్ ఉపయోగిస్తారు. ఈ టేబుల్ మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఎట్ ద ఫ్లాంక్ ఆఫ్ సెట్ ఆన్ బ్రాంచ్ విత్ ద బోత్ పైప్ యాక్సెస్ ఆర్ ఇన్ హారిజంటల్ పొజిషన్. హిమేంద్ర, at the flank of set on branch when both pipe axes are horizontal flat position లో ఉన్నప్పుడు లెఫ్ట్ వర్డ్ అండ్ రైట్ వర్డ్ మెథడ్ లో ఉపయోగిస్తారు. ద వెల్డ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద పైప్ ఈజ్ మేడ్ ఇన్ ద ఓవర్ హెడ్ పొజిషన్ అయితే కనుక లెఫ్ట్ వర్డ్ ఆర్ రైట్ వర్డ్, లేదా ఆల్ పొజిషన్స్ రైట్ వర్డ్ లో కూడా చేస్తారు. ద టెక్నిక్స్ యూజ్డ్ ఫర్ ది పొజిషనల్ వెల్డింగ్ ఆఫ్ ప్లేట్స్ ఆర్ ఆల్సో అప్లైడ్ వెన్ వెల్డింగ్ పైప్స్. ఈ టెక్నిక్స్ ఏదైతే పొజిషనల్ వెల్డింగ్ చేస్తున్నామో అవన్నీ కూడా వెల్డింగ్ పైప్ వెల్డింగ్ లో కూడా అప్లై అవుతాయి. ఫర్ థిన్ వాల్డ్ పైప్స్ అప్ టు 5 mm లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎనీ పొజిషన్. ఫిగర్ నెంబర్ 2, ఫిగర్ నెంబర్ 2 లో చూసినట్టయితే లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ ఏ పొజిషన్ లోనైనా కానీ, ఇక్కడ చూస్తే 60 to 70 degrees ఉంటుంది. ఇక్కడ ఫిల్లర్ రాడ్ వచ్చేసి 30 degrees ఉంటుంది. ఇదేంటి? బ్లో పైప్ ఇది. ఓకే, థిన్ వాల్డ్ పైప్స్ అంటే
వాల్ పైప్స్ థిన్గా ఉన్న చోట అప్ టు 5 mm వరకు పల్చటి పైప్స్ ఏవైతే ఉంటాయో థిక్నెస్ కలిగి 5 mm లోపల వాటికి లెఫ్ట్ వర్డ్ టెక్నిక్ ని యూజ్ చేస్తారు. ద లెఫ్ట్ వర్డ్, రైట్ వర్డ్, ఆల్ పొజిషన్ రైట్ వర్డ్ టెక్నిక్స్ ఆర్ యూజ్డ్ అప్రోప్రియేట్ ఇన్ సెక్షన్ ఆఫ్ 5 mm అండ్ అబోవ్. 5 mm అండ్ అబోవ్ కి లెఫ్ట్ వర్డ్, రైట్ వర్డ్ లేదా ఆల్ పొజిషన్ రైట్ వర్డ్ టెక్నిక్స్ అనేవి ఉపయోగిస్తారు అనమాట. అరగా ఫోని హలో అమ్మా చెప్పమ్మా. చేస్తాం, ఇప్పుడు చేస్తాం. సో ఈ విధంగా పైప్ వెల్డింగ్, ప్లేట్ వెల్డింగ్ మధ్య వ్యత్యాసాన్ని మనం చూడొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఫిగర్స్ అన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్. నేను ఒక కాల్ చేస్తాను, వెయిట్ చేయండి.